హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సుమా. ఈరోజు మనం వీడియోలో వరల్డ్ హెల్త్ బెస్ట్ టీ ఏంటి, హెల్తీయెస్ట్ టీ ఎవర్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఆ టీని మనం ఎందుకని వరల్డ్ హెల్త్ బెస్ట్ టీ అనేది మనం ఎందుకు ఉంచారు, అలాగే ఆ టీలో ఉన్న మ్యాజికల్ ఎలిమెంట్స్ ఏంటి, అలాగే ఆ టీని ఎలా తయారు చేయాలి, ఇవన్నీ కూడా మనము వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి, నా వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. భారతీయులకు టీతో విడదీయరాని సంబంధం ఉంది. టీ తాగందే మనకి డే స్టార్ట్ అవ్వదు. స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి టీ ఈజ్ ద బెస్ట్ అనమాట. సో ఆ టీని ఎలా తయారో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నేను ఈ కప్పుతోటే ఒక కప్పున్నర వాటర్ యాడ్ చేస్తున్నాను. లావెండర్ టీ యాడ్ చేయడానికి, డిటాక్స్ టీ ఇది. దీన్ని మనము నీళ్లు కాగేంత వరకు ఉంచుకోవాలన్నమాట. నీళ్లు మరిగేంత వరకు గిన్నెలో ఉంచుకోవాలి. సో లావెండర్ టీ వరల్డ్ ఫిట్నెస్ కోసము మనము హెల్తీయెస్ట్ టీగా మనకి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకు అంటే దీంట్లో చాలా మంచి పోషకాలు ఉన్నాయి. సో నీళ్ళు కాగిన తర్వాత మనం దీంట్లో దాల్చిన చెక్క ఒక 2 అంగుళాల ముక్కలు వేసుకోవాలి, మరగనివ్వాలి. సో దీంట్లో ఏంటంటే లావెండర్ టీలో వరల్డ్ బెస్ట్ టీ అని ఎక్స్పర్ట్స్ ఎందుకు చెప్తున్నారు అంటే స్ట్రెస్ తగ్గిస్తుంది, తల మెదడుకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది, అలాగే పురాతనమైన మందుల తయారీలో దీన్ని యూజ్ చేస్తారంట. ఇదిగో లావెండర్ టీ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతనే మాత్రము మనం దీన్ని యాడ్ చేసుకోవాలి వాటర్లో. ఎందుకంటే దాంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ మొత్తం కూడా వాటర్లోకి వెళ్ళాలి. మనం ఆన్ చేసామంటే స్టవ్, దాంట్లో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆవిరైతాయి. సో ఇది టీ పౌడర్, లావెండర్ టీ పౌడర్ ఇది. దీన్ని ఇట్లా వాటర్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాలు దాంట్లో ఉన్న న్యాచురల్ థింగ్స్ అన్నీ కూడా వాటర్లోకి దిగేంత వరకు మనం వెయిట్ చేద్దాం. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అలాగే ఉంచేద్దాం. సో దీన్ని యాంటీ డిప్రెసెంట్గా ఉపయోగిస్తారు, అలాగే హెల్తీయెస్ట్ టీ అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారనమాట. సో ఇట్లా మనం మూత తీసిన తర్వాత టీ కలర్ మారినాయి కదా. సో దీన్ని మనము వడగట్టేసుకోవాలి. వడగట్టుకున్న తర్వాత దీంట్లో కావాలంటే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు, తేనె యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే దీన్ని ఐస్ టీ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎండాకాలంలో వేడివేడి టీ ఎలా తాగుదామని అనుకున్న వాళ్ళకి దీంట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఐస్ టీ లాగా కూడా మీరు తాగొచ్చు అనమాట. సో ఏంటంటే ఇది డ్రై లావెండర్ ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో. డ్రై లావెండర్లో మెంటల్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది, అలాగే ఒత్తిడిని, అలాగే ఆందోళనని. ఇది నైట్ తాగితే నిద్ర చాలా బాగా పడుతుంది. దీంట్లో ఉన్న పోషకాలు ఏంటంటే సినోల్ లంగ్స్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది, అలాగే యాంటీ మైక్రోబియల్ ఉన్నాయి. దీంట్లో టానిన్ ఉంది, బాడీ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని తగ్గిస్తుంది, అలాగే సిట్రల్ అనేది ఐ ఇన్ఫెక్షన్ని క్యూర్ చేస్తుందంట. అలాగే ఉర్సోలిక్ యాసిడ్ అనే ఇంగ్రీడియంట్ ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్గా, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీగా, న్యాచురల్ పేస్ మేకర్గా ఉపయోగిస్తుంది, అలాగే క్యాన్సర్కి అగైనెస్ట్గా ఇది పనిచేస్తుంది. అలాగే లావెండర్ మిల్క్ టీ తయారు చేసుకోవడానికి ముందుగా గిన్నెలో మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం. 2 గ్లాసులు వాటర్ పోసుకొని లావెండర్ టీ మనము 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం. దీన్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరిగిన తర్వాత వాటరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత ఈ టీ లీవ్స్ అనేవి వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 నిమిషాలు మనము చక్కగా ఆ టీ ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళేంత వరకు మనము ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 2-3 నిమిషాల తర్వాత తీసి చూస్తే టీలు ఇలా ఉందన్నమాట. సో దాంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా వాటర్లోకి వచ్చేసింది. దీన్ని ఒకసారి కలబెట్టేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేద్దాం. దీన్ని ఉడకనిద్దాం. అంటే కొంచెం బాయిలింగ్ పాయింట్ కన్నా కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. నేను దీంతో ఒక చిన్న గ్లాస్ తోటి, టీ గ్లాస్ తోటి వాటర్కి మనము పాలు యాడ్ చేసామన్నమాట. దీన్ని కలుపుకొని దీన్ని కావాలంటే మీరు తేనెతోటి తాగొచ్చు, లేకపోతే షుగర్ ఫ్రీ పౌడర్స్ ఉంటాయి కదా వాటితో తాగొచ్చు, లేకపోతే మామూలుగా పంచదార కూడా వేసుకొని తాగొచ్చు.
ఇదేంటంటే నైట్ తాగితే ఏంటంటే మంచి నిద్ర పడుతుంది, మనకి స్ట్రెస్ వల్ల నిద్ర రాకుండా ఉండటం అలాంటిది ఉంటుంది కదా. సో అలాంటివన్నీ కూడా ఇది ప్రివెంట్ చేసేసి చక్కటి నిద్ర వస్తుందన్నమాట. ఈ టీ నైట్ తాగితే మనము ఒక 2 టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకున్నాను. మీ స్వీట్నర్గా ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. ఇది వరల్డ్ బెస్ట్ టీ ప్రూఫ్ ఏంటంటే మనకి ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి చక్కగా మనకి ఇదిగా ఇలా వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్ అనమాట, ఇది వరల్డ్ హెల్తీయెస్ట్ టీ అని చెప్పడానికి. సో ఇలా మనము డ్రైన్ చేసేసుకొని ఆ టీని మనకు నచ్చిన టైంలో మనము ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈ టీలో నేచురల్ ప్యాస్ మేకర్ ఉంటుంది కదా, అలాగే దీంట్లో వాలరిక్ యాసిడ్ ఉంది, లార్జ్ ఇంటెస్టైన్కి సంబంధించిన హెల్త్ని ప్రమోట్ చేస్తుంది. ఇది చాలా మంచిది, ఫిట్నెస్ కోరుకునే వాళ్ళకి బెస్ట్ టీ అనమాట. వెయిట్ తగ్గి డిటాక్స్, బాడీ మొత్తం డిటాక్స్ చేసేస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.